Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meets purpose. Today, we are going to discuss about the One Nation, One Election. So, this is very important. ఇది మనకి డిసెంబర్ మంత్ న్యూస్లో కూడా మనం చూడొచ్చు. ఇది మన ఎడిటోరియల్ పేజ్లో వచ్చిందండి. సో, మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి? ఇది ఫస్ట్ దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? ఏంటి అనేది మనం చూద్దాం. సో, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మనకి మెయిన్‌గా ఇండియన్ ఎలక్టోరల్ సిస్టమ్‌ని మనకు రిప్రజెంట్ చేస్తుంది. దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అనంటే ఇట్ సింక్రనైజ్ ద ఎలక్షన్స్ ఫర్ ద లోక్‌సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని సింక్రనైజ్ చేయడము దీని యొక్క మెయిన్ ఎయిమ్. అయితే యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ అనేది దీనికి మనము ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ అనేది మనం చూడొచ్చు. అయితే మరి ఇది ఎవరివి రికమెండేషన్ ద్వారా జరిగింది అనంటే రికమెండేషన్ ప్యానెల్ తీసుకుంటే మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ ఎవరండి రామ్‌నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఈ రికమెండేషన్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే మరి ఇది ఎందుకు ఏంటి అనంటే మన కంట్రీ యొక్క డెమోక్రటిక్ ప్రాసెస్‌ని ట్రాన్స్‌ఫర్మేటివ్ చేంజెస్‌లో తీసుకురావడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? దాని యొక్క మెయిన్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చూద్దాం. మనం హిస్టారికల్‌గా తీసుకున్నప్పుడు మనకి ప్రీ ఇండిపెండెన్స్ ఇండియా టైంలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం మనకు అలైన్డ్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్ అనేది బ్రిటిష్ రూల్‌లో తీసుకురావడం జరిగింది ఫస్ట్. అయితే మరి పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఇక్కడ సింక్రనైజ్ ద లోక్‌సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్ అనేది సింక్రనైజ్ చేయడం జరిగింది. ఓకేనా? అయితే దీని యొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది అనంటే పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఎఫిషియెంట్ గవర్నెన్స్ అనేది ఉండడం జరిగింది. అయితే మరి 1968 నుంచి 70 మధ్యలో ప్రీ మెచ్యూర్ రిజల్యూషన్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీస్ అంటే ఏంటండి? మనకి 5 ఇయర్స్ గడువు ముగియక ముందే మనం ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు. సో, అంటే లోక్‌సభ అనేది మన స్టేట్ లెజిస్లేటివ్ గాని వీటిని డిజాల్వ్ చేయడం స్టేట్ లెజిస్లేటివ్స్, స్టేట్ అసెంబ్లీస్. సో, డిజాల్వ్ చేసి వాళ్ళు ముందుగానే ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇది మనకి 1968 నుంచి 70 మధ్యలో జరిగింది. ఫస్ట్ ఆఫ్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు హర్యానా, కేరళ తీసుకోవచ్చు. తర్వాత లోక్‌సభ దీనివల్ల ఏందంటే ద సింక్రనస్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేస్‌లో ఒకసారి ఎలక్షన్ జరిగి, ఇంకో ప్లేస్‌లో ఇంకోసారి ఎలక్షన్ జరిగి ఇలా ఏమైపోతుందంటే డిస్టర్బ్ అవ్వడం జరిగింది. సెపరేట్ ఎలక్షన్స్ అనేది బికమ్ దాని ఒక నార్మ్ లాగా అవ్వడం జరిగింది. నెక్స్ట్ అయితే తర్వాత దీన్ని మళ్ళీ 1999లో లా కమిషన్ 170th రిపోర్ట్ ఏం చేసిందనంటే ఇది మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఏం చేస్తుంది అనేది చెప్పడం జరిగింది. అంటే రెడ్యూస్ ద ఎలక్టోరల్ డిస్టర్బెన్స్‌ని మనకు తగ్గిస్తుందని చెప్పడము. 2015లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వచ్చేసి ఏం చెప్పింది అనంటే కాస్ట్ అండ్ గ్రీవెన్స్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది దీనివల్ల అని చెప్పడము. 2017లో నీతి ఆయోగ్ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. రోడ్ మ్యాప్ అంటే మళ్ళీ దీన్ని రీఇంట్రడ్యూస్ చేయడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాన్ని రీఇంట్రడ్యూస్ చేయడానికి నీతి ఆయోగ్ ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే మరి కీ బెనిఫిట్స్ ఏంటి అనంటే మెయిన్‌గా ఇక్కడ చూడండి రెడ్యూస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఎలక్షన్స్ అండ్ లిమిటింగ్ ద డిస్ట్రప్టివ్ ఇంపాక్ట్ ఆన్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఎంసీసీ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఈ ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ అనేదాన్ని రెడ్యూస్ చేయడము. ఇక్కడ చూడండి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓవర్ 24 ప్రాజెక్ట్ స్టాల్డ్ ఇన్ గజియాబాద్ డ్యూరింగ్ ద ఎంసీసీ. అయితే మనం ఇక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని తీసుకున్నప్పుడు మనకి ఒక్క ప్లేస్‌లో ఒక్క డిస్ట్రిక్ట్‌లో మనము ఒక స్టేట్‌లో ఎలక్షన్ తీసుకున్నప్పుడు కూడా లేకపోతే మన కంట్రీలో ఎలక్షన్స్ తీసుకున్నప్పుడు ఒక్కో ప్లేస్‌లో ఒక్కోసారి జరగడం కంటే మనకి ఒక పర్టిక్యులర్ టైంలో జరగడం వల్ల ఏమవుతుంది డిస్టర్బెన్సెస్ అనేది తగ్గుతుంది గదా! సో, అది చెప్పడం. తర్వాత కాస్ట్ రిడక్షన్ అనేది కూడా ఇక్కడ మనకి బెనిఫిట్ అని చెప్తాం. ఇప్పుడు 2019 లోక్‌సభ ఎలక్షన్ తీసుకుంటే మనకి 55,000 క్రోర్స్ అనేది ఇక్కడ ఉన్నది. అయితే మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ మనకి 7,500 నుంచి 12,000 లోపు అయిపోతుందని చెప్పడము జరిగింది. అయితే మరి చూడండి సేవింగ్స్ కుడ్ బి రీఅలొకేటెడ్ టు డెవలప్‌మెంట్ సెక్టార్. మరి సేవింగ్స్‌ని మనం ఎక్కడ పెట్టొచ్చు అనంటే డెవలప్‌మెంట్ సెక్టార్స్‌లో మనం వాడొచ్చు. లైక్ హెల్త్ కేర్ గాని, ఎడ్యుకేషన్‌లో గాని మనం వాడొచ్చు. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ ఓటర్ టర్న్‌ఔట్స్. ఎన్హాన్స్డ్ ఓటర్ టర్న్‌ఔట్ అంటే ఏంది ఇక్కడ ఇప్పుడు మనకి ఓటర్ ఉంటారు కదా! సో, ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి వాళ్ళ ఏ విధంగా ఉంటుందనే దాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి కంబాట్స్ ద ఓటర్ ఫెటిగ్యూ డ్యూ టు ద ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ అండ్ పొటెన్షియల్ టర్న్‌ఔట్ ఇంక్రీజింగ్ 5-10%. అయితే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయి. తర్వాత ఎమ్మెల్సీ ఒకసారి జరుగుతున్నాయి. తర్వాత మనకి ఎంపీ ఎలక్షన్స్ ఒకసారి జరుగుతున్నాయి. ఇప్పుడు పీపుల్ అంతా ఒకటే ప్లేస్‌లో ఉంటారా? వాళ్ళ వాళ్ళ అంటే లైవ్లీహుడ్ కోసం డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్తూ ఉంటారు. సో, కొన్నిసార్లు ఏమవుతుంది అందరూ ఓటేయడానికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు ఒకసారి ఎలక్షన్ జరిగినాయి అనుకోండి. ఇప్పుడు మనకక్కడ
వాళ్ళు వచ్చేస్తారు. ఇక్కడ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ ఓటేసుకుంటే వెళ్ళిపోతారు, అయిపోతది. కానీ ఇదొక రోజు, అదొక రోజు, ఇదో 10 రోజుల తర్వాత, అదో నెల రోజుల తర్వాత అనంటే ఇట్స్ నాట్ అంటే కరెక్ట్‌గా అంతా జరగడానికి కూడా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి కర్టైల్‌మెంట్ ఆఫ్ ద మాల్ ప్రాక్టీసెస్. మాల్ ప్రాక్టీస్ అంటే ఇక్కడ మనకు ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ అనేది అంటే ఓటర్స్‌ని కొనడం లాంటివి, రిసోర్సెస్‌ని మిస్‌యూజ్ చేయడం లాంటివి రెడ్యూస్ చేయొచ్చని చెప్పడం జరుగుతుంది. చూడండి, రెడ్యూస్ ద ఆపర్చునిటీస్ ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీస్‌ని రెడ్యూస్ చేయడంలో ఇది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 క్రోర్స్ అనేవి మనం ఇక్కడ రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సీజ్డ్ ద రీసెంట్ ఎలక్షన్ ఇన్ మహారాష్ట్ర, జార్ఖండ్ తీసుకున్నప్పుడు 1000 క్రోర్స్ అనేది సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ రిసోర్స్ యుటిలైజేషన్. మన దగ్గర ఉన్న రిసోర్స్‌ని మనము ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడానికి ఎలా అనంటే డెవలప్‌మెంట్ ఆఫ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్‌ని యూజ్ చేసుకొని రిసోర్సెస్ అనేవి సింక్రనైజ్ చేయడం ఎలక్షన్‌లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే 3.4 లాక్ ఆఫ్ సీఏపీఎఫ్ పర్సనల్ డిప్లాయిడ్ డ్యూరింగ్ ద 2024 ఎలక్షన్‌లో మనం ఇక్కడ చూడొచ్చండి. ఇది రీసెంట్ ఎగ్జాంపుల్. తర్వాత మినిమైజ్ ద డిస్క్రిప్షన్స్ టు ద ఎకనామిక్ యాక్టివిటీస్. ఎకనామిక్ యాక్టివిటీస్‌ని మనం ఇక్కడ డిస్క్రిప్షన్స్ ఏవైతే మనకి డిస్ట్రప్షన్స్ వస్తున్నాయో వాటిని మనం మినిమైజ్ చేయడం. ఫియర్ డిస్ట్రప్షన్స్ డ్యూ టు ద ఎలక్షన్ రిలేటెడ్ టు ద రిస్ట్రిక్షన్స్ సచ్ యాజ్ లైక్ బ్యాన్స్ ఆన్ బిజినెస్ యాక్టివిటీస్‌ని బ్యాన్ చేయడం. ఇప్పుడు మనకు బిజినెస్ యాక్టివిటీస్‌ని బ్యాన్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అనంటే ఎకనామిక్ యాక్టివిటీ అనేది కూడా అంటే తగ్గిపోవడం జరుగుతుంది. సో, ఎలా అది మనం ఎగ్జాంపుల్‌గా తీసుకున్నప్పుడు కర్ణాటక ఫేస్డ్ ద రెవెన్యూ లాసెస్. ఎంత లాస్ ఫేస్ చేసిందంటే 150 సీఆర్. 150 సీఆర్ డ్యూరింగ్ ద ఎలక్షన్ లిక్కర్ బ్యాన్స్. లిక్కర్ బ్యాన్ ఎలక్షన్ టైమ్‌లో లిక్కర్ బ్యాన్ వల్ల లాస్ అయిందని చెప్పడం జరుగుతుంది. తర్వాత యూనిఫైడ్ డెవలప్‌మెంట్ గోల్స్ తీసుకున్నప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో, ఇది కంట్రీ డెవలప్‌మెంట్‌కి ఏ విధంగా యూజ్ అవుతుందని మనం చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి జీఎస్టీ రోల్ అవుట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద సెంట్రల్ స్టేట్ కొలాబరేషన్స్ అని మనం చూసుకోవచ్చు. మరి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్‌లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ కాంప్లెక్సిటీస్ మనం తీసుకుంటే ఆర్టికల్ 83 నుంచి 83, 85, 172 అండ్ 356 విచ్ గవర్న్ ద లెజిస్లేటివ్ టర్మ్స్ అండ్ రిజల్యూషన్స్‌ని మనకి చెప్పడము. అంటే వీటి యొక్క అమెండ్మెంట్ అనేది మనకి రిక్వైర్డ్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇంకోటి కన్సర్న్ అబౌట్ ద మిస్‌యూజ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ మిస్‌యూజ్ చేసుకోవడం కూడా ఇదొక ఛాలెంజ్‌గా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ థ్రెట్ టు ద ఫెడరలిజం. మరి ఫెడరలిజంకి ఇది ఎలా థ్రెట్ అవుతుందంటే లోకల్ ఇష్యూస్ మేబీ అంటే ఇప్పుడు కొన్నిసార్లు లోకల్ ఇష్యూస్ అనేది ఓవర్ షేడ్ అయిపోవడం జరుగుతుంది. నేషనల్ అరైవ్స్ వల్ల, తర్వాత వీకెనింగ్ ఆఫ్ ద స్టేట్ అటానమీ వల్ల. సో, 2019 ఎలక్షన్ తీసుకున్నప్పుడు ఒడిశా ఎలక్షన్‌లో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నైట్ లైటెడ్ ద డొమినియన్స్ ఆఫ్ ద నేషనల్ ఇష్యూస్ అని మనం చూడొచ్చు. నెక్స్ట్ తీసుకుంటే లాజిస్టికల్ ఛాలెంజెస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. మేనేజింగ్ ఓవర్ ద 1900 మిలియన్ ఓటర్స్ అక్రాస్ ద డైవర్స్ రీజన్ అండ్ హై కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అండ్ రీప్లేసింగ్. ఇక్కడ చూడండి, హై కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అండ్ రీప్లేసింగ్ ఈవీఎంస్ 10 crore ఎవ్రీ 15 yearsకి ఇక్కడ మనం ఇవి చూడొచ్చు. ఇది ఒక ఛాలెంజెస్. తర్వాత డిస్క్రిప్షన్స్ ఆఫ్ ద డెమోక్రటిక్ అకౌంటబిలిటీ అనేది కూడా మనం చూడాలి. అంటే ఇప్పుడు ఒకేసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఈవీఎంలు కూడా మనకు అన్ని సార్లు అవైలబుల్‌గా ఉండాలి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నప్పుడు. ఇప్పుడు డిఫరెంట్ ప్లేస్‌లో డిఫరెంట్ టైమ్‌లో జరుగుతున్నప్పుడు ఇక్కడ అయిపోయినాక అక్కడ ఇంకో దగ్గరికి తీసుకెళ్తారు కదా! సో, అంటే అకౌంటింగ్ అయిపోయినాక. సో, అట్లా అదొకటి. అంటే ఇక్కడ మళ్ళీ మీరు కొంతమంది డౌట్ రావచ్చు, ఈవీఎంస్‌ని క్యారీ చేస్తారా? మళ్ళీ రీయూజ్ చేస్తారని. అలా కాదండి. ఎలక్షన్స్ అయిపోయినాక ఈవీఎంస్ అనేవి వాటిని మనము ఏ విధంగా రీప్లేస్ చేసుకుంటాం అనేది కూడా మనము చూసుకోవాలి. అంటే వీటిని కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేస్తారా ఏంటి అనేది కొంతమందికి ఇట్లా డౌట్ ఉంటుంది. సో, సేమ్ ఈవీఎంని వాడరు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ కొంతమంది డౌట్ రేజ్ చేసుకుంటారు. సో, డోంట్ డూ థాట్. సో, ఈవీఎంస్ అనేది ఎప్పుడు కూడా మనకి కరెక్ట్ ప్రాసెస్‌లో ఇన్‌స్టాలేషన్స్ అనేది ఉంటుంది. దానికి ప్రీ చెకప్ గానీ అన్నీ కూడా ముందే చెక్ చేసుకున్న తర్వాతనే మనకి ఎలక్షన్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రీ ఈవీఎం చెకప్స్ ఉంటుంది. ప్రీ ఈవీఎం ట్రయల్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అలా అన్నీ అయిన తర్వాతనే మనకి ఈవీఎంస్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ చూడండి, డిస్క్రిప్షన్స్ ఆఫ్ ద డెమోక్రటిక్ అకౌంటబిలిటీ రెడ్యూస్ ద ఆపర్చునిటీ ఫర్ ఓటర్ టు హోల్డ్ ద గవర్నమెంట్స్ అండ్ అకౌంటబిలిటీ త్రూ ద ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్. సో, ఇక్కడ ఏమంటున్నాడు, ఫ్రీక్వెంట్ ఎలక్షన్ వల్ల మనకి ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోతున్నాయి ఓటర్స్‌కి అని చెప్పడం జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. తర్వాత పొలిటికల్ రిజైనెన్స్ అంటే ఇక్కడ రీజనల్ పార్టీస్ కొన్నిసార్లు ఏమైందంటే ఫియర్ లాస్ ఆఫ్ ద రిలవెన్స్. కొన్నిసార్లు వాళ్ళు లాస్ అవుతామన్న నేషనలైజేషన్ సిస్టమ్ వల్ల లాస్ అవుతామన్న ఫియర్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే ప్రీమెచ్యూర్ డిసొల్యూషన్స్
అంటే కొన్ని స్టేట్స్ ఏమైతుందంటే ప్రీమెచ్యూర్ కొలాప్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కుడ్ డిస్క్రైబ్ ద సింక్రనైజ్డ్ సైకిల్. అంటే వాళ్ళు ముందస్తు ఎన్నికలు కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా ఒక డిస్టర్బెన్స్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గ్లోబల్ లెసన్స్ తీసుకుంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్లో మనం ఇండియన్ ఏషియా 2019 తీసుకుంటే సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇన్ ఏ సింగిల్ డే అక్రాస్ ద 5 లెవెల్స్ ఇన్ సింగిల్ డే. తర్వాత సౌత్ ఆఫ్రికా తీసుకున్నప్పుడు నేషనల్ అండ్ ప్రొవిజనల్ ఎలక్షన్స్ బట్ కీప్ ద మున్సిపల్ ఎలక్షన్ సపరేట్ చేసి మిగతా కరెక్ట్గా చేయడం జరిగింది. తర్వాత స్వీడన్ తీసుకున్నప్పుడు ఎలక్షన్ ఫర్ ఎవ్రీ 4 years ఫర్ ద పార్లమెంట్ అండ్ రీజనల్ కౌన్సిల్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రపోజ్డ్ ఇంప్లిమెంటేషన్ మెజర్ తీసుకుంటే పైలట్ పేష్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ ఢిల్లీ కానీ పుదుచ్చేరి ఉన్నది కదా, సో వీటిలో మనం ఫిజిబిలిటీ చూసుకోవచ్చు. తర్వాత ఫ్లెక్సిబిలిటీ రోల్ అవుట్ అంటే గ్రూప్ స్టేట్స్ రీజనల్లీ అండ్ అలైన్డ్ ఎలక్షన్స్ ఇన్ ఏ పేజ్ ఆఫ్ ఓవర్ 5 to 10 yearsలో ఎలక్షన్స్ అనేది పెట్టుకోవడము. తర్వాత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది తీసుకుంటే డిజిటల్ ఎలక్ట్రానిక్ మేనేజ్మెంట్ డిఈఎంఎస్ అంటాం. అంటే డిజిటల్ ఎలక్టోరల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనము ఇక్కడ దీన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ అండి. తర్వాత పైలట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మనకి ఇక్కడ సెక్యూర్ ద ఓట్ రికార్డింగ్, ఏదైతే మనం ఓట్ వేస్తారు కదా దాన్ని ఎలా రికార్డ్ చేస్తారు, ఎలా సెక్యూర్గా ఉంచుతారు అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. తర్వాత ఫెడరల్ సేఫ్ గార్డ్స్ అంటే మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తుంది. స్టేట్ స్పెసిఫిక్ డెబిట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత రీసోర్స్ ఆప్టిమైజేషన్ అనేది మనము తీసుకుంటే ఇక్కడ ఏఐ అనే దాన్ని యూజ్ చేసుకొని టు అలొకేట్ ద రీసోర్సెస్ లైక్ పర్సనల్ అండ్ ఈవీఎం బేస్డ్ ఆన్ రీజనల్ నీడ్స్, వాళ్ళ అవసరాలను బట్టి రీసోర్సెస్ని అలొకేట్ చేయడము. తర్వాత ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు స్టేట్స్ అంటే ప్రొవైడ్ ద స్టేట్స్ టు ద ఫైనాన్షియల్ గ్రాంట్స్ అనే దాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత సిటిజన్ ఎంగేజ్మెంట్ అంటే ఆన్లైన్ పోల్స్ తీసుకోవడము. తర్వాత మన ఇప్పుడు సిటిజన్ ఫార్మర్స్ టు ఇన్వాల్వ్ ద పబ్లిక్, కొన్నిసార్లు ఆన్లైన్ పోల్స్ ఇలా అన్ని విధాలుగా తీసుకొని అన్ని అంటే ఇలా అందరూ కూడా ఓటు హక్కును యూజ్ చేసుకునేలా చేయడము. తర్వాత కాంటిజెన్సీ మెజర్స్ తీసుకున్నప్పుడు ఇట్స్ ఎస్టాబ్లిష్ ద కాంటిజెన్సీ ఎలక్షన్ ఫండ్ అనేది ఎందుకు అని అంటే మిడ్ సైకిల్ ఆఫ్ ఎలక్షన్ని మనం మేనేజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇది మనకి చూడండి ద టర్మ్ ఆఫ్ కాస్ట్ సేవింగ్ అనేది మనకు ఉంటుంది, గవర్నెన్స్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది, ఓటర్ ఎంగేజ్మెంట్ అనేది మనం చూడొచ్చు. ఇలా మనకి ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుందని మనం చెప్పొచ్చండి. సో దిస్ ఈజ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ మీకు ఇది యూపీఎస్సీ ఎగ్జామ్లో మెయిన్స్లో మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకోవచ్చు. ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.